హాయ్ అండి, నమస్తే. తెలుగు రుచికి స్వాగతం. నేను మీ లక్ష్మి. ఇవాళ వీడియోలో 5 నిమిషాల్లో తయారు చేసుకునే పాలకోవా రెసిపీ నేర్చుకుందామండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. పాలకోవా తయారు చేయాలంటే బోల్డన్ని గంటలు టైము మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా. కనీసం 2 గంటలైనా సరే పాలకోవా తయారు చేస్తాం. కానీ ఈ వీడియోలో మీకు 5 నిమిషాల్లో తయారు చేసుకునే పాలకోవాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసి చూపిస్తాను. చాలా ఈజీ అండి. మీ పిల్లలు ఎప్పుడైనా పాలకోవా కావాలంటే చిటికలో చేసి చేసుకుందామా. దీనికోసం మనం ఒక బాండి తీసుకొని అందులో అరకప్పు కాచి చల్లార్చిన గోరువెచ్చిన పాలు పోసుకోవాలి. అరకప్పు పంచదార తీసుకోవాలి. 2 ఈక్వల్గా తీసుకోవాలండి. అన్నీ ఒకే కప్పుతో కొలుచుకోవాలి. ఇప్పుడు మనం అందులో 2 టేబుల్ స్పూన్ల కాచిన నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బదులుగా మీరు నూనె డాల్డా కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి అయితేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ 3 పదార్థాలు బాగా కలపాలి. పంచదార కరగాల్సిన అవసరం లేదండి, మనం దీన్ని తర్వాత ఉడికించుకుంటాం. ఇదంతా మనం పొయ్యి మీద పెట్టకుండా చేస్తున్నాం అనమాట. ఏ కప్పుతో అయితే ఇవన్నీ కొలుచుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలు కూడా తీసుకోవాలి. డైరీ వైట్నర్ అని ఉంటుంది కదండి, అది తీసుకోవద్దు. అది తీసుకుంటే పాలకోవా జిగురుగా గమ్మిగా అనిపిస్తుంది అనమాట. అది కాకుండా ఏ మిల్క్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పదార్థాన్ని ఒకసారి బాగా కలిపేసేయాలి. బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ బాండిని పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని మీడియం నుండి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు మనం ఇలా ఉడికించుకుంటే అది దగ్గర పడుతుంది అనమాట, పంచదార కరిగి. ఇప్పుడు మనకి పాలకోవా రెడీ అయిందిలో తెలియాలంటే ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని బౌల్ లాగా చుడితే అది బౌల్ లాగా ఫామ్ అవ్వాలన్నమాట. అప్పుడు పాలకోవా రెడీ అయిపోయినట్టు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలకోవాని బాండికి ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. అప్పుడు తొందరగా చల్లారుతుంది. మరీ చల్లగా అయిపోకూడదండి. పాలకోవా గోరువెచ్చగా ఉండగానే మనం ఈ విధంగా చేతులకి నెయ్యి రాసుకొని ఇలా పాలకోవా బిళ్ళల్లాగా చుట్టుకోవాలి. ఒకవేళ మీకు మంచి డిజైన్గా కావాలి అనుకుంటే ఇవి అమెజాన్లో దొరుకుతాయండి. దూద్పేడ ప్రెస్ అని, దూద్పేడ మేకర్స్ అని అంటారనమాట. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేసి కొనుక్కోండి. ఇలా మంచి డిజైన్ కోసం నేను చిన్న రౌండ్ బాల్స్ లాగా పాలకోవా తీసుకొని మీకు నచ్చిన షేప్లో ఇలా ప్రెస్ చేస్తే చక్కటి డిజైన్ వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇది 3 ఫ్లవర్స్, ఇంకొక ఫ్లవర్ దానికి ఉంటుంది అనమాట. 4 డిజైన్లు మనం దీంతో వేసుకోవచ్చు. యాక్చువల్లీ దూద్పేడ ప్రెస్ని నేను 5 years బ్యాక్ నుండి కొనాలనుకుని ఇప్పుడు కొన్నానండి. చాలా బాగుందనమాట. మీకు నచ్చితే మీరు కూడా కొనుక్కోండి. అంతేనండి, ఎంత రుచికరమైన పాలకోవా 5 నిమిషాలు రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత గట్టిపడుతుంది అనమాట. ఇలా తయారు చేసుకున్న పాలకోవాలు వెంటనే మనం డబ్బాలో పెట్టేసుకోకుండా కొంచెం చల్లారిన తర్వాత పెట్టుకుంటే ఇవి చక్కగా గట్టిగా అవుతుంది. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే పాలకోవా రెడీ అయిపోయింది. ఇది మనకి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.